బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలనమైన తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహర్లపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. వారు పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు లేవని, వారి వాంగ్మూలం ప్రకారం వారు ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని విమర్శించారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినేనని, బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్